from this particular thing that God has established. ప్రభు ఏర్పాటు చేసిన సువార్తలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన అంశము నుండి మనము కుడికి గాని ఎడమకు గాని వెళ్ళటానికి వీల్లేదు. It is that Jesus died. ఆ సువార్త ఏంటంటే యేసు మన కొరకు చనిపోయాడు. He died for our sin. ఆయన మన పాపం నిమిత్తమై మృతి పొందాడు. He was buried and he rose up again the third ఆయన day. సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన లేపబడ్డాడు. Preachers don't want to preach on sin anymore. ప్రసంగికులు ఈ విధమైన మాటలు ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. They don't want to preach against sin. వారు పాపమునకు వ్యతిరేకముగా బోధించడానికి ఇష్టపడట్లేదు. They don't want to look at the lost people and say you are sinners on your way to hell. నశించిపోతున్న ప్రజల్ని చూసి మీరు పాపంలో ఉన్నారు, మీరు నశించిపోతారని ప్రకటించడానికి ధైర్యం లేదు. You know why? ఎందుకో తెలుసా? Because they are not interested in their souls. అయితే వారి ఆత్మల రక్షణ విషయంలో వారికి ఆసక్తి లేదండి. They are only interested in what is in their pockets. అయితే వారి యొక్క జేబుల్లో ఉన్న దాని గురించే వారి ఆసక్తి ఉన్నది, కానీ